హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ నుండి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. నో ద ఎగ్జామ్ డీటెయిల్స్. అందరూ తెలుసు, ఈ నెల 30వ తేదీ నుంచి 14వ తేదీ నవంబర్ వరకు మనకు ఎంటీఎస్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఎంటీఎస్ అండ్ హవల్దార్ సంబంధించి వేకెన్సీ సంఖ్య కూడా చాలా భారీగానే ఉంది. రీజనింగ్ అరిథమెటిక్ అనేది మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఎవరైతే జీకే ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. మరి ఈరోజు మనకు కంప్లీట్ డీటెయిల్స్ అని రావడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్ రోల్ నెంబర్ ఏమి, ఎగ్జామ్స్ ఏ సిటీలో ఉంది, టైం ఎప్పుడు, ఏ రోజు వచ్చింది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ అనేది 1.5 మంత్ జరగబోతూ ఉంది కాబట్టి మరి ఇక 1.5 మంత్లో మన ఏ రోజు వచ్చింది, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది మనకు ఐడియా రావాలంటే ఈ రోజే మీరు చూడండి. మరి ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు వివరిస్తాను నేను. రోల్ నెంబర్ ఉంది, డేట్ ఉంది, టైం ఉంది, ప్లేస్ ఎగ్జామ్ ఉంది. అది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వచ్చిందా లేదా అనేది కూడా చూద్దాం ఈసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ssc.nic.gov.in. అంటే అట్లాగే మీకు ఇబ్బంది అయినా కూడా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ కొట్టేసి గూగుల్లో పోయి ఓపెన్ అవుతుంది. అక్కడ తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్. సో ఆల్రెడీ మనం అప్లై చేసి ఉంటాం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత ఆ నెంబర్ అయిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ కొట్టిన తర్వాత మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా రావడం జరుగుతుంది. మీ రోల్ నెంబర్ ఏ విధంగా ఉంది, ఎంత రోల్ నెంబర్ ఎంత ఉంది, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ యొక్క పేరు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వచ్చింది, ఫాదర్స్ నేమ్ ఏమి, మదర్స్ నేమి, తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, నాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కొట్టినాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 30th ఆఫ్ దిస్ మంత్ నుంచి 14th నవంబర్ 2024 మీకు ఏదో ఒక తేదీ ఉంటుంది. ఎందుకంటే 1.5 మంత్ ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి మరి యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, రిపోర్టింగ్ టైం అండ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీరు ఎన్ని గంటలు రిపోర్ట్ చేయాలా, ఎగ్జామ్ కంటే 1 అవర్ ముందే చేయాలి కదా. మరి మీరు ఏ టైంకు రిపోర్ట్ చేయాలా ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో, కానీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వలేదు. తర్వాత టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్ని గంటలకు, ఎందుకంటే మనకు ప్రతిరోజు 3 షిఫ్ట్లు ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. సో 3 or 4 షిఫ్ట్లు అనుకోండి. మరి మీకు మార్నింగ్ షిఫ్టా, మధ్యాహ్నమా, సాయంత్రం షిఫ్టా అని ఉంటుంది అనమాట. సో డైలీ 3. తర్వాత ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ, హైదరాబాదా, తిరుపతి, విశాఖపట్నమా, చెన్నైయా, బెంగళూరా, ఆ విధంగా. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మాత్రం మీకు రాదు మిత్రమా. మీకు ఇచ్చేదేమి సింపుల్గా మీ రోల్ నెంబర్ ఏమి, మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలా, మీకు ఎగ్జామ్ డేట్ ఏముంది, ఏ టైము, ఏ షిఫ్టు, ఏ సిటీ ఇస్తారు. కానీ మీకు ఆ యొక్క సిటీలో సపోజ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్లో ఏ కాలేజ్ సెంటర్, తిరుపతిలో ఏ కాలేజీలో సెంటర్, అది మాత్రం ఇవ్వడు. అది మాత్రం ఎప్పుడు ఇస్తాడు, మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో 4 days బిఫోర్ లేకుంటే 1 week బిఫోర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 1 week బిఫోర్ లేదా 1 week బిఫోర్ నుంచి మీకు అప్లికేషన్ ప్రక్రియ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ రోజు చూసుకోవాలి. అంతవరకు మీకు సింపుల్గా మీకు ఎందుకంటే డేట్ ఇస్తున్నాడు కదా, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలా, ఒక 4 days ముందు ఏం చేసుకోవాలి, మనం సెంటర్ ఏదో చూసుకుంటాం. సో ఇది మిత్రమా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి మీరందరూ కూడా ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, మ్యాథ్స్ రీజనింగ్ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఇంగ్లీషు జీకే ఈ 1.5 మంత్ బాగా సీరియస్గా ప్రిపేర్ కావండి. ఖచ్చితంగా మీరు మంచిగా పెర్ఫామ్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. మీరు బాగా కష్టపడి చదివితే ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్తో పాటుగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా అప్లై చేయండి. ఒక ఇంగ్లీష్ తప్పితే మిగతా సిలబస్ అంతా సేమ్ టు సేమ్ సిలబస్. మీరు కష్టపడే శ్రమ ఇక్కడ మీకు వేస్ట్ కాదు. ఒకవేళ అయినా కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మీకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.